తాను ఎంత ఎత్తుకు ఎదిగినా ఎక్కి వచ్చిన మెట్లను మరిచిపోనివాడే మనిషి, సదా గుర్తుంచుకున్నవాడే మనీషి. ఈ విషయంలో నటరత్న ఎన్టీఆర్ మహా మనీషి అని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ తనను చిత్రసీమకు పరిచయం చేసిన ఎల్వి ప్రసాద్ ను, తనను స్టార్డమ్ కు తీసుకువచ్చిన కేవీ రెడ్డిని, తనతో మల్లీశ్వరి వంటి క్లాసిక్ ను నిర్మించి దర్శకత్వం వహించిన బిఎన్ రెడ్డిని గురువులుగా భావిస్తూ ఉండేవారు. అలాగే తన నోట వారి మాటలు పలికించి తనను స్టార్ గా తీర్చిదిద్దిన సముద్రాల రాఘవాచార్యులు, పింగళి నాగేంద్రరావు అన్న ఆయనకు ఎంతో గురుభావం ఉండేది. చిత్రసీమలో ఎన్టీఆర్ తొలి గురువైన ఎల్వి ప్రసాద్ ఆయనను ఎప్పుడూ ఏమీ అడగలేదు. అయితే సినిమాలను చూసే ప్రేక్షకుల కళ్ళు బాగుండాలన్నదే తన సంకల్పమని ఎల్వి ప్రసాద్ ఓసారి అన్నారు. అందుకుగాను తన పేర ఓ ఐ హాస్పిటల్, ఇన్స్టిట్యూట్ నెలకొల్పాలని ఆశించారు. ఆ సమయంలో ఆయనకు తగిన స్థలాన్ని కేటాయించింది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్. అదే నేడు తెలుగు నేలపై ప్రఖ్యాతిగాంచిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. ప్రసాద్ ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎన్టీఆర్ పదే పదే తన గురువుగారుగా ఎల్వి ప్రసాద్ పేరును స్మరించడం విశేషం. ఎన్టీఆర్ ను తను పాతాళ భైరవ్తో సూపర్ స్టార్ ను చేశారు దర్శకులు కేవీ రెడ్డి. ఆపై కేవీ రెడ్డి మాయాబజార్తోనే ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాత్రలో జీవించారు. తనను ఓ నటునిగా తీర్చిదిద్దిన కేవీ రెడ్డి అంటే ఎన్టీఆర్ కు ఎనలేని గౌరవం ఉండేది. తన తనయుణ్ణి అమెరికా పంపే సమయంలో కేవీ రెడ్డికి డబ్బు అవసరం పడింది. పలుచోట్ల ప్రయత్నించారు. అయితే పని మాత్రం జరగలేదు. దాంతో ఎన్టీఆర్ వద్దకే వెళ్లారు కేవీ రెడ్డి. తన గురువు అలా రావడం చూసి ఎన్టీఆర్ కూడా ఆశ్చర్యపోయారు. రామారావుకు కేవీ రాకలో ఏదో ఆంతర్యముందని అర్థమైంది. అందువల్ల ఆయనే ముందుగా పూనుకొని చెప్పండి ఏం చేయమంటారు అంటూ వినమ్రత చూపించారు. విషయం తెలిపాక మరో మాట లేకుండా అంత మొత్తాన్ని సర్దుబాటు చేయడానికి పూనుకున్నారు రామారావు. అయితే ఆయన గురువు కేవీ రెడ్డి కూడా ఏది ఉచితంగా తీసుకునేవారు కారు. అందువల్ల మీకు ఓ సినిమా చేసి పెడతాను అన్నారు. అందుకు రామారావు ఎంతో ఆనందించారు. ఎందువల్లంటే కేవీ రెడ్డి దర్శకత్వంలో తాను రావణాసురుడిగా నటించాలన్నది ఎన్టీఆర్ అభిలాష. 1961లో అదే విషయాన్ని కేవీతో రామారావు చర్చించారు. అయితే మీరు శ్రీరామునిగా బాగుంటారు కానీ రావణునిగా నప్పరు అని కేవీ రెడ్డి తిరస్కరించారు. అందువల్ల గురువు దర్శకత్వంలో నటించడానికి అప్పటికే సిద్ధం చేయించిన శ్రీకృష్ణ సత్య, శ్రీరామ పట్టాభిషేకం స్క్రిప్టులను చూపించారు రామారావు. అందులో శ్రీకృష్ణ సత్యను ఎంచుకున్నారు. ఆ కథలో రావణుడి పాత్ర ఉంటుంది. అందువలన పూర్తి స్థాయిలో కాకపోయినా తన గురువు దర్శకత్వంలో రావణునిగా నటించాలన్న అభిలాషను శ్రీకృష్ణ సత్యతో తీర్చుకున్నారు రామారావు. తనకు సరైన సమయంలో సాయం చేసినందుకు కేవీ రెడ్డి ఎంతో ఆనందించడమే కాదు, ఎన్టీఆర్ తనకు ఉపకారం చేశారని ఆయనే పలువురి వద్ద చెప్పుకున్నారు. అంతకుముందు తన గురువు కేవీ రెడ్డి కోరిన ప్రతిసారి ఆయన చిత్రాల్లో నటించారు ఎన్టీఆర్. వాటిలో జగదేక వీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం మంచి విజయం సాధించాయి. తరువాత వచ్చిన సత్యహరిశ్చంద్ర, ఉమాచండి, గౌరీశంకరుల కథ, భాగ్యచక్రము పరాజయం పాలయ్యాయి. కొన్ని చిత్రాలకు కేవీ రెడ్డియే నిర్మాత. దాంతో చితికిపోయారు. అందువల్లే ఆయన తన తనయుణ్ణి అమెరికా పంపించే సమయంలో ఆర్థిక బలం కోసం తిరగాల్సి వచ్చింది. కేవీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తొలి చివరి రంగుల చిత్రంగా శ్రీకృష్ణ సత్య నిలిచింది. 1971లో విడుదలైన శ్రీకృష్ణ సత్య ఘన విజయం సాధించింది. అలా తన గురువుకు తన సొంత సినిమాతో ఓ హిట్ను అందించానన్న తృప్తి రామారావుకు మిగిలింది. సక్సెస్తో కెరియర్ ముగించిన ఆనందం కేవీ రెడ్డికి దక్కింది. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు సినిమాకు అంతర్జాతీయ గ్రామర్ నేర్పింది బిఎన్ రెడ్డి అని అందరూ అంగీకరిస్తారు. ఆయన సినిమాల్లో మాటల కన్నా దృశ్యమే ఎక్కువగా మాట్లాడేదని ప్రతీతి కూడా. బిఎన్ రెడ్డి దర్శకత్వంలో 11 చిత్రాలు రూపొందాయి. వాటిలో ఎన్టీఆర్ భాగ్యరేఖ, ఏఎన్ఆర్ పూజాఫలం మినహా అన్నీ బిఎన్ స్వంతంగా నిర్మించిన చిత్రాలే. ఆ 11 చిత్రాల్లో ఎన్టీఆర్ మల్లీశ్వరి వంటి కళాఖండంలోనూ, భాగ్యరేఖ వంటి హిట్లోనూ, ఆపై జానపద చిత్రం రాజమకుటంలోనూ నటించారు. ఈ 3 చిత్రాలు బిఎన్కు లాభాలు తెచ్చినవే. తరువాత బిఎన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన రంగుల రాట్నం విజయం సాధించింది. ఆపై బంగారు పంజరం తెరకెక్కించారు. అందులో నిజానికి ఎన్టీఆర్నే హీరోగా అనుకున్నారు. అయితే అప్పట్లో రామారావు ఎంతో బిజీగా ఉండటంతో శోభన్ బాబుతో సాగారు. ఆ సినిమాకు ఏదో ఒక విధంగా ఎన్టీఆర్ టచ్అప్ ఇవ్వాలని భావించారు బిఎన్ రెడ్డి. అంతకుముందు తాను తీసిన చిత్రాల్లో హీరోగా నటించి అలరించిన నాగయ్య వ్యాఖ్యానంతో ఎన్టీఆర్తో తాను రూపొందించిన మల్లీశ్వరి సినిమాను ఆరంభించారు. అదే తీరున తన దర్శకత్వంలో 3 చిత్రాల్లో నటించిన రామారావు వాయిస్ ఓవర్తో బంగారు పంజరం తీయడం విశేషం. అప్పుడు గురువు బిఎన్ అడగ్గానే మరో మాట లేకుండా ఎన్టీఆర్ ఓ స్టూడెంట్లా వెళ్లి ఆయన చెప్పిన తీరున బంగారు పంజరంకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. తెలుగు చలనచిత్ర సీమలోనే కాదు, ప్రపంచంలోనే ఓ సంప్రదాయపు పురాణ గాథల్లో అత్యధికంగా నటించిన ఘనత ఎన్టీఆర్ సొంతం. ఆయన నటించిన అనేక పౌరాణిక చిత్రాలకు సముద్రాల రాఘవాచార్య రచన చేశారు. సముద్రాల మాటలను వల్లించి అలరించారు.
అలాగే ఆయన కలం పలికించిన పాటల్లో అభినయించి మెప్పించారు ఎన్టీఆర్. అందువల్ల రాఘవాచార్య అంటే ఎన్టీఆర్కు ఎంతో గురుభక్తి. అంతేకాదు, ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం సీతారామ కళ్యాణంకు సముద్రాల రాఘవాచార్యనే రచన చేశారు. అందువల్ల గురువుగారు అంటూ ఎంతో అభిమానంతో సముద్రాలను పిలిచేవారు ఎన్టీఆర్. సముద్రాల తొలిసారి దర్శకత్వం వహిస్తూ 1957లో వినాయక చవితి చిత్రం రూపొందించారు. ఇందులో ఎన్టీఆర్ను శ్రీకృష్ణునిగా ఎంచుకున్నారు. వినాయక చవితి మంచి విజయం సాధించింది. 1960లో సముద్రాల దర్శకత్వంలో భక్త రఘునాథ చిత్రం రూపొందింది. ఇందులో సముద్రాల మీద గౌరవంతోనే ఎన్టీఆర్ శ్రీకృష్ణుని పాత్రలో అతిథిగా కనిపించి అలరించారు. ఇక సముద్రాల దర్శకత్వంలో రూపొందిన 3వ సినిమా బభ్రువాహనలో కూడా అర్జునునిగా నటించి మెప్పించారు ఎన్టీఆర్. ఈ బభ్రువాహన రిపీట్ రన్లో శతదినోత్సవం చూడటం కూడా విశేషం. సముద్రాల తనయుడు సముద్రాల రామానుజాచార్యను ఎన్టీఆర్ ఎంతో ప్రోత్సహించారు. తమ సొంత సినిమాలకు సముద్రాల జూనియర్తో పలుమార్లు రచన చేయించి గీతాలు రాయించి ఆదుకున్నారు రామారావు. సముద్రాల వారికి చేతనైన సాయం అందించేవారు ఎన్టీఆర్. ఆయన కూడా ఉచితంగా కాకుండా తన రచనతో మెప్పించేవారు. అలా సముద్రాల రాఘవాచార్య స్క్రిప్టుతో రూపొందినవి శ్రీకృష్ణ సత్య, శ్రీరామ పట్టాభిషేకం చిత్రాలు. తనను సూపర్ స్టార్గా నిలిపిన పాతాళ భైరవితో పాటు తనతో విజయ సంస్థ నిర్మించిన అనేక చిత్రాలకు పాటలు మాటలు రాసి అలరించిన పింగళి నాగేంద్రరావు అన్న రామారావుకు ఎంతో గురుభక్తి ఉండేది. ఆయనను ఆదుకోవడానికి ఏదైనా చారిత్రకం రాయమని కోరారు రామారావు. తత్ఫలితంగా రూపొందిందే చాణక్య చంద్రగుప్త. పింగళివారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆసుపత్రిలో చేర్పించి ఆయనను శ్రద్ధగా చూసుకునే బాధ్యతను తన నిర్మాతల్లో ఒకరైన ఎన్ రామబ్రహ్మంకు అప్పగించారు ఎన్టీఆర్. పింగళివారిని కడదాకా రామబ్రహ్మం చూసుకున్నారు. ఇలా చిత్రసీమలో తన గురువులుగా భావించిన వారెందరికో ఎన్టీఆర్ ఓ శిష్యునిలాగానే గురుదక్షిణను చెల్లించాలని తప్పించారు. అంతే తప్ప తానేదో టాప్ స్టార్ను, ముఖ్యమంత్రిని అని ఏనాడు డాంబికంగాని, డాబుగాని, దర్పంగాని ప్రదర్శించలేదు మహానటుడు ఎన్టీ రామారావు.